బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని స్టార్ హోటళ్లలో అన్ని రూములు నిండిపోయాయి. వెబ్సైట్లలో సోల్డ్ అవుట్ మెసేజ్లు కనిపించాయి. ఒక రాత్రి బస రేటు 91,350 రూపాయలకు పెరిగింది. ఈ రెండు హోటళ్లలో ఒకటి ఈ నెల 14 కోసం ఒక రాత్రికి 91,350 రూపాయలు వసూలు చేస్తుంది. సాధారణ రోజుల్లో ఈ రేటు 13,000 రూపాయలు ఉంటుందని సమాచారం. ఈ వర్షాకాలంలో భారీ వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి. దురదృష్టవశాత్తు నీటిలో మునిగిన లేదా కొట్టుకుపోయిన వాహనంపై బీమా సొమ్ము అందుకోవాలంటే కొన్ని విధానాలు పాటించాలి. ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్, జీరో డిప్రిసియేషన్ వంటి యాడ్ ఆన్లు సమగ్ర బీమా పాలసీతో పాటు తీసుకుంటే వర్షాలు వరదల సమయంలో ఇంజిన్లోకి నీరు చేరినప్పుడు కూడా కవర్ చేయవచ్చు. ఇది లేకపోతే ఇంజిన్ రిపేర్ ఖర్చు 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. పీర్జాదిగూడలో నిర్మాణాలను ప్రభుత్వం కూల్చివేయడంపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు మళ్లీ వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలియజేసింది. బెంగళూరులోని విరాట్ కోహ్లీ పబ్ విషయంలో కోహ్లీపై కేసు నమోదైంది. సమయం మించిపోయిన క్లబ్ను ఓపెన్ చేసి ఉంచారని బెంగళూరు పోలీసులు తెలిపారు. గత రాత్రి 1:30 వరకు పబ్బు నడిపారని 18 కమ్యూనితో పాటు మరో 4 పబ్బులపైన కేసులు నమోదు చేశామని బెంగళూరు పోలీసులు తెలిపారు. ఇక బెంగళూరులో పబ్బులను రాత్రి 1 వరకు తెరిచేందుకు అనుమతి ఉంది, కానీ ఈ పబ్బులు నిబంధనలు ఉల్లంఘించాయని తెలిపారు. అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో 4 తెలుగు వాళ్ళు అరెస్ట్ అయ్యారు. వీరు వీసా స్కామ్ కు పాల్పడి అక్రమంగా మనుషుల్ని అమెరికా తీసుకువచ్చి పని చేయించుకున్నట్లుగా గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో చందన్ దాస్ రెడ్డి, ద్వారకా గుండా, సంతోష్ కట్కూరి, అనిల్ మాలే ఉన్నారు. అపార్ట్మెంట్ లో ఎక్కువ మంది ఉండటం గమనించిన పెస్ట్ కంట్రోల్ వ్యక్తి పోలీసులు కంప్లైంట్ ఇవ్వడంతో ఈ ముఠాను పోలీసులు పట్టుకోగలిగారు. ప్రపంచంలోనే భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రష్యా పర్యటనలో ఉన్న ఆయన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాను ఒంటరిగా రష్యాకు రాలేదని 140 కోట్ల మంది భారతీయుల ప్రేమతో వచ్చానన్నారు. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం కోసం చేసిన ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయం బయట కూర్చుండిపోయిన వీడియోలు వైరల్ అయ్యాయి. కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు చేసిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ పై సీరియస్ అయ్యారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించిన వాన్ పిక్ కేసును నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ కు తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సిబిఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. హీరో రాజ్ తరుణ్, అతని ప్రియురాలు లావణ్య ఇష్యూ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చనీయాంశంగా అయింది. లావణ్య ముందుగా వచ్చి రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా మీద ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ చాలా మంది హీరోయిన్స్ తో ఎఫైర్ పెట్టుకున్నాడని, నాకు తెలిసి 4 హీరోయిన్స్ తో అతనికి ఎఫైర్స్ ఉన్నాయని పేర్కొంది. మంచు బ్రదర్స్ మధ్య విభేదాలున్న మాట ఈనాటిది కాదు. మంచు విష్ణు, మనోజ్ కుమార్ల మధ్య గొడవలు ఉన్నాయంటూ గత 1.5 కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. దీనిపై అన్నదమ్ములిద్దరూ ఎప్పుడు స్పందించలేదు, ఖండించలేదు. అయితే తాజాగా మనోజ్ విష్ణుల మధ్య మనస్పర్ధలు ఉన్నాయనే ప్రచారం మరోసారి తెర మీదకు వచ్చింది. స్టార్ డైరెక్టర్ శంకర్ కెరీలో తొలిసారి 2 సినిమాల్ని ఒకేసారి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. భారతీయుడు 2తో పాటు రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ చిత్రం షూటింగ్ చేశారు. భారతీయుడు మొదలుపెట్టిన అనివార్య కారణాలతో ఆగిపోవడంతో చరణ్ తో గేమ్ చేంజర్ మొదలుపెట్టడం, ఆ తర్వాత కొన్ని నెలలకి భారతీయుడు 2ని రీస్టార్ట్ చేయడం జరిగిందని చెప్పాడు. ప్రపంచ కప్ గెలిచిన అమితానందంలోనూ ఏమో కానీ ఈ సందర్భంగా రోహిత్ శర్మ చేసిన ఓ పని ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఇందులో భాగంగా ఓవల్ మైదానంలో భారతదేశ జాతీయ జెండా నాటేందుకు ప్రయత్నించాడు. ఈ ఫోటోలు నెట్టింటూ వైరల్ గా మారాయి. ఇదే సమయంలో ఆ ఫోటోను హిట్ మ్యాన్ తన ట్విట్టర్ ఖాతాలో ప్రొఫైల్ పికప్ పెట్టుకున్నాడు. ఈ ఫోటోలో త్రివర్ణ పతాకం నేలను తాకింది. దీంతో వివాదం బలంగా మొదలైంది. చాలా మంది నెటిజన్లు ఈ విషయంపై రోహిత్ పై ఫైర్ అవుతున్నారు. స్నేహితులతో వీడియో చాటింగ్ చేస్తూ తండ్రి కూతుల బంధంపై విచక్షణ మరిచి మాట్లాడాడు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు. పూర్తిగా సంస్కారం మరిచి విజ్ఞత విడిచి అసభ్యకర మాటలతో రెచ్చిపోయాడు. తండ్రి కుమార్తె బంధంలో కూడా అశ్లీలం ధ్వనించేంత పైత్యం కలిగి మాట్లాడాడు. ఎన్నికల్లో దారుణ పరాజయం వేళ కాస్త మార్పు కోసం తన సొంత నియోజకవర్గంతో పాటు బెంగళూరు శివారులోని తన ప్యాలెస్ లో కొంతకాలం ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాస్త గ్యాప్ తర్వాత తాడేపల్లికి రావడం తెలిసిందే. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న తమ బాసులకు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున నేతలు, అభిమానులు రావడంతో పాటు సీఎం అంటూ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలు దద్దరిల్లేలా నినాదాలు చేశారు. విశాఖ మెగా సిటీ. విశాఖ ఏపీలోని అతిపెద్ద నగరం. వైసీపీ రాజధాని అని ప్రకటించింది, కానీ అలా కాకపోయినా విశాఖ వచ్చిన కొరత ఏమీ లేదు. రాజధాని రాజసం విశాఖకు ఎప్పుడూ ఉంది. అలాంటి విశాఖలో మేయర్ ఎన్నికలు అనేకసార్లు జరిగితే టీడీపీకి పీఠం దక్కింది మాత్రం ఒకే ఒకసారి అన్నది చరిత్రలో ఉన్న నిజం. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వ్యూహానికి కడప ఎంపీగా తాజా ఎన్నికల్లో వరుస విజయం దక్కించుకున్న సొంత సోదరుడు అవినాష్ రెడ్డి సిద్ధమయ్యారా, లేక జగన్ కి ఈసారి సారీ చెబుతారనేది ఆసక్తిగా మారింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హరీష్ తన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేస్తుంటారు. సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటుగా తన దృష్టికి వచ్చే ఇతర అంశాలపైన స్పందిస్తుంటారు. తనకి నచ్చని వాటి గురించి నిర్మోహమాటంగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా దర్శకుడు ఎవరినో టార్గెట్ చేస్తూ పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కల్కి 2898 AD సినిమాతో తన కెరీర్ లో రెండో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు రెబల్ స్టార్
ప్రభాస్. ప్రస్తుతం ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న డార్లింగ్ త్వరలో స్పిరిట్ అనే మూవీ చేయబోతున్నారు. ఇది ఆయనకి సిల్వర్ జూబ్లీ సినిమా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలమైంది. ఇది ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ అనుచరులు ఓ హోటల్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారనే విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హోంమంత్రి అనితతో మాట్లాడారంటూ సాక్షి మీడియాలో వచ్చిన ఓ కథనం ఇప్పుడు వైరల్ గా మారింది.